నమస్కారం. కథను వినబోయే శ్రోతలకు చందమామ కథలు బై ఆర్కే స్వాగతం. ప్రస్తుతం చెప్పబోయే కథలలో మొదటి కథ శిల్పి శిల్పకళ. ఒకానొకప్పుడు వింధ్యపర్వత ప్రాంతంలో శిలానందుడు అనే శిల్పాచార్యుడు ఉండేవాడు. ఆయన చెక్కిన శిల్పాలు జీవకళ ఉట్టిపడుతూ శిల్పాలు కాదేమో అన్న భ్రమ కలిగించేవి. డింభకుడు, కుంభకుడు అనే ఇద్దరు శిలానందుడికి 10 సంవత్సరాల పాటు శుశ్రూష చేసి శిల్ప విద్యలోని మర్మాలు తెలుసుకున్నారు. విద్య పూర్తయి వెళ్ళిపోయేటప్పుడు శిల్పాచార్యుడు వాళ్లతో, నాయన్లారా, మీ వంటి శిష్యులు దొరకటం నిజంగా నా అదృష్టం. మీకు తెలిసినదంతా మీ శిష్యులకు చెప్పండి. ప్రతిఫలానికి ఈనాడు ప్రాముఖ్యతను ఇవ్వకండి. వీలు చూసుకుని నేను ఒకసారి వచ్చి మిమ్మల్ని చూసి వెళతాను అన్నాడు. డింభకుడు తన గ్రామం చేరుకున్నాడు. వాడికి 5 ఎకరాల పొలం ఉన్నది. దానితో వాడికి హాయిగా భుక్తి గడిచిపోతుంది. తను చెక్కే శిల్పాలకు ప్రేరణగా ఉంటుందని నాట్యశాస్త్రం బాగా తెలిసిన మీనాక్షి అనే అందమైన యువతిని డింభకుడు పెళ్ళాడాడు. వాడు చెక్కే శిల్పాలు చూసి అందరూ మెచ్చుకునేవారు. ఎవరికైనా శిల్పాలు చెక్కాలంటే అందుకు డింభకుడు ప్రతిఫలం తీసుకునేవాడు కాదు. పైగా వాడి వద్ద లెక్కలేనంతమంది శిష్యులుగా చేరారు. డింభకుడికి ఊపిరి సల్పనంత పని ఉన్నా ఎన్నడూ విసుగుదల అనేది ఉండేది కాదు. ఊళ్ళోనూ చుట్టుపక్కల వాడికి ఎంతో మంచి పేరుండేది. ఇలా కొద్ది సంవత్సరాలు గడిచాయి. ఒక రోజున ఆ దేశపురాజు ఒక చాటింపు వేయించాడు. దేవనర్తకి అయిన మేనక శిల్పాన్ని అత్యద్భుతంగా చెక్కిన వారికి 10,000 వరహాలు కానుకగా ఇస్తాడట ఆ రాజు. ఆ శిల్పాన్ని ఆయన కొత్తగా నిర్మిస్తున్న నాట్య మందిరంలో ప్రతిష్ఠిస్తాడట. నాట్య మందిరం నిర్మాణానికి శిల్పాలు కూడా కావాలని ఆయన చాటింపు వేయించాడు. తన శిష్యులను నాట్య మందిర నిర్మాణానికి పంపి తాను మేనక శిల్పాన్ని చెక్కడంలో నిమగ్నుడయ్యాడు డింభకుడు. కానీ 10 రోజుల్లోనే వాడి శిష్యులంతా తిరిగి వచ్చేశారు. మందిర నిర్మాణానికి రాజు పెట్టిన పరీక్షలో వాళ్ళు నెగలేకపోయారట. విచారించకండి, మీ లోపాలను సవరించి క్రమంగా మిమ్మల్ని నా అంతటి వాళ్లను చేస్తాను అని వాళ్ళని ఓదార్చి డింభకుడు మేనక శిల్పాన్ని చెక్కసాగాడు. అది పూర్తి కావడానికి 3 మాసాలు పట్టింది. మరో మాసం పాటు డింభకుడు శిల్పానికి తుది మెరుగులు దిద్దాడు. ఈలోపుగా రాజధానిలో నాట్యమందిరం కూడా సిద్ధం కానున్నదని వాడికి తెలిసింది. వెంటనే శిల్పాన్ని తీసుకుని ఎడ్లబండిలో రాజధానికి ప్రయాణమయ్యాడు. 2 రోజులు ప్రయాణం చేశాక బండి కుంభకుడు ఉండే గ్రామం చేరుకున్నది. అది పెద్ద గ్రామం. కుంభకుడిని గురించి వెంటనే ఎవరూ చెప్పలేకపోయారు. చివరికి ఒక యువకుడు, ఆ బొమ్మలు చెక్కేవాడా, ఆయనతో నీకేం పని? ఆయన దగ్గర బొమ్మలు కొందామనుకుంటే నీ వల్ల కాదు, ఆయనకు డబ్బు ఆశ చాలా ఎక్కువ అంటూ ఇల్లు చూపించాడు. కుంభకుడి ఇల్లు చూడడానికి సామాన్యంగా ఉన్నది, కానీ వాడు బాగా డబ్బు సంపాదిస్తున్నాడు. ఎవరికైనా శిల్పాలు చెక్కాలన్నా, తను చెక్కిన శిల్పాలను అమ్మాలన్నా వాడు చాలా పెద్ద మొత్తం అడుగుతాడు. శిల్ప విద్య నేర్పాలన్నా హెచ్చు మొత్తం అడుగుతూ ఉండటం వల్ల వాడికి శిష్యులు ఎంతోమంది లేరు. వాళ్ళు కూడా ప్రస్తుతం రాజధానిలో నాట్యమందిర నిర్మాణంలో మునిగి ఉన్నారు. ఇదంతా గమనించి డింభకుడు ఎంతో ఆశ్చర్యపడి, మన విద్య పూర్తయి బయలుదేరేటప్పుడు గురువుగారు ప్రతిఫలానికి ప్రాముఖ్యతనియవద్దని చెప్పాడు, గుర్తుందా అని కుంభకుడిని ప్రశ్నించాడు. గుర్తుంది. ఆయన మాట నాకు శిరోధార్యం. ప్రతిఫలం మీద ఆశ ఉన్నవాడినైతే నేను ఎంతో ఆడంబరంగా జీవించేవాడిని. నా దగ్గర లక్షల వరహాలున్నా నేను అతి సామాన్యంగా జీవిస్తున్నాను. మా ఇంట్లో అందరూ ఎవరి పనులు వారు చేసుకుంటారు తప్ప సేవకులను నియమించమని నన్ను అడగరు అన్నాడు కుంభకుడు. వాడు పిసినిగొట్టువాడని, డబ్బు సంపాదించడమే కాక పిల్లికి కూడా బిచ్చం వేయడని డింభకుడు అనుకున్నాడు. కానీ వాడు ఆ విషయాన్ని కుంభకుడి వద్ద ప్రస్తావించలేదు. కుంభకుడు డింభకుడిని చాలా ప్రేమాభిమానాలతో ఆదరించాడు. డింభకుడికి అక్కడ ఉన్న వారం రోజులు స్వర్గంలో ఉన్నట్టుగా ఉంది. ఆ తర్వాత ఇద్దరూ కలిసి రాజధాని ప్రయాణమయ్యారు. కానీ ఇద్దరి శిల్పాలు ఒకరివి ఒకరు చూడలేదు. వాటిని జాగ్రత్తగా గడ్డి, దూది నింపిన మూటల్లో ఉంచారు. రాజధాని చేరుకున్నాక రాజును వారిద్దరూ కలుసుకుని తమ తమ శిల్పాలు ఉన్న మూటలను రాజుకు సమర్పించుకున్నారు. రాజు వారిద్దరిని మర్నాడు రమ్మన్నాడు. డింభకుడు, కుంభకుడు రాజు ఏర్పాటు చేసిన విడిదిలో ఆ రోజు విశ్రాంతి తీసుకున్నాక మర్నాడు వెళ్ళి రాజును దర్శించారు. రాజు వారిద్దరి వంక అబ్బురంగా చూసి, మీ ఇద్దరి శిల్పాలు అద్భుతంగా ఉన్నాయి.
అలాంటి శిల్పకళ మానవ సాధ్యం కాదు. అయితే అచ్చుగుద్దినట్టు 2 శిల్పాలు ఒకే విధంగా ఉన్నాయి. నాట్య మందిరంలో 2 స్థానాల్లో రెండింటినీ ప్రతిష్ఠించాలని అనుకుంటున్నాను. కానీ ఏది ఎవరిదో నాకు తెలియటం లేదు. మీరు గుర్తుపట్టి వేరు చేసి నాకు చెప్పగలరా అని అడిగాడు. శిల్పులిద్దరూ శిల్పాలు ఉన్న చోటుకు వెళ్ళి తమ శిల్పాలను చూసి తెల్లబోయారు. అవి 2 అచ్చుగుద్దినట్టు ఒకేలా ఉన్నాయి. ఏది ఎవరిదో చెప్పడం వాటిని చెక్కిన డింబకుడికి కుంభకుడికి కూడా సాధ్యం కాలేదు. మీరిద్దరూ సమాన ప్రతిభ గల శిల్పులు. ఒకరికి తెలియకుండా ఒకరు చెక్కిన శిల్పాలు అచ్చుగుద్దినట్టు ఒకేలాగా ఉండడం చాలా అరుదైన వింత. మిమ్మల్ని ఇద్దరిని సమంగా సత్కరించడం నా ధర్మం అన్నాడు రాజు. సరిగ్గా అదే సమయంలో అక్కడికి శిలానందుడు వచ్చాడు. తన శిష్యుల ప్రతిభ చూడాలని ఆయన రాజధాని చేరుకున్నాడు. శిలానందుడు రాజు చెప్పింది విని, మీ సత్కారానికి అర్హుడు కుంభకుడు, డింబకుడి స్థానం తర్వాతది. వాళ్ళిద్దరూ నా శిష్యులు గనక నా మాట కాదనరు అంటూ తన అభిప్రాయం చెప్పాడు. మీ శిష్యులు మీ మాట కాదనరు, కానీ కారణం తెలియకుండా నేను మీ అభిప్రాయాన్ని ఎలా మన్నించేది అన్నాడు రాజు సంకోచంగా. దీనికి శిలానందుడు, రాజా, డింబకుడిలో అసమానమైన ప్రతిభ ఉన్నది, కానీ వాడికి విచక్షణ తెలియదు. అందువల్ల తన విద్యను అపాత్రదానం చేశాడు. అది ఎలాగంటే, అడిగారు కదా అని అర్హత అనర్హతలు చూడకుండా అడ్డమైన వారందరి శిల్పాలు చెక్కి శిల్పకళకు అపచారం చేశాడు. ఇక వాడి వద్ద ఉన్న శిష్యులు గుంపు ప్రమాణంలో చేరి ఉన్నారు. వాళ్ళల్లో ఎక్కువ మందికి శిల్పకళ పట్ల మోజు తప్ప నిజమైన ఆసక్తి, అభిరుచి లేదు. అందువల్లనే వాడి శిష్యులెవరూ కూడా మీ నాట్య మందిర నిర్మాణానికి ఎన్నిక కాలేకపోయారు. కళకు గల విలువను గ్రహించి పూజ్యభావంతో దాన్ని ఆరాధించేవాడే కళాకారుడుగా సన్మానానికి అర్హుడు. పొగడత అనే ప్రతిఫలాన్ని ఆశించి అనర్హుల కోసం తన సమయాన్ని, కళను దుర్వినియోగం చేసిన డింబకుడి కంటే అనర్హులను, అపాత్రులను వడపోయడానికి మాత్రమే డబ్బులు తీసుకునే కుంభకుడు సన్మానానికి అన్ని విధాలా తగినవాడు. వాడు స్వయం ప్రతిభతో పాటు శిల్పకళకు ఎంతో న్యాయం చేకూర్చాడు అన్నాడు. రాజు శిలానందుడు చెప్పినట్లే కుంభకుడికి ఘనంగా సన్మానం చేశాడు. డింబకుడు అందుకు చిన్నబుచ్చుకోలేదు సరికదా, తన లోపాలు ఏమిటో, తన మిత్రుడు గొప్పతనం ఏమిటో గ్రహించి తృప్తి చెందాడు. ఆ తర్వాత వాడు తన పద్ధతులను మార్చుకుని గొప్ప శిల్పిగా రాణించాడు. కథ సమాప్తం. 2వ కథ చిత్రవర్ణుడి కథ. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ప్రతి ఒక్కసారి యత్నం విఫలమవుతున్నా నిరాశ నిస్పృహలకు లొన్ను కాకుండా కార్యసాధన పట్ల నీకున్న పట్టుదల చూస్తూ ఉంటే నువ్వు మహాసత్వుల కోవకు చెందినవాడివని తోస్తున్నది. అయితే ఎంతటి మహాసత్వుడు, సూర్యుడు, వీరుడు అయినా ఒక్కొక్క సమయంలో సమయస్ఫూర్తితో ప్రవర్తించలేక ఆ తర్వాత విచారానికి, తీవ్రమైన ప్రతీకార వాంఛకు లొంగిపోతాడు. నీలో కూడా ఇలాంటి లోపం ఏమైనా ఉంటే శ్మశానంలో ఈ అర్ధరాత్రి వేళ నువ్వు అచంచలమైన పట్టుదలతో పడుతున్న శ్రమ అంతా ఆఖరి క్షణంలో బూడిదలో పోసిన పన్నీరు కాగలదు. ఇందుకు ఉదాహరణగా చిత్రవర్ణుడు అనే రాజు కథ చెప్తాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. చిత్రవర్ణుడు సౌవీర దేశానికి రాజు. తండ్రి మరణానంతరం సింహాసనాన్ని అధిష్ఠించిన అతను అచిరకాలంలోనే సమర్థుడైన పాలకుడుగా పేరు తెచ్చుకున్నాడు. పద్మగిరి యువరాణి రాగిణి ఏడాది క్రితం స్వయంవర మండపంలో చిత్రవర్ణుడి మెడలో వరమాల వేసి భర్తగా ఎన్నుకున్నది. రాగిణి సౌందర్య రాశే కాక రాజనీతి విషయాల్లో కూడా అందవేసిన చెయ్యి. భర్తకు పాలనాపరమైన సమస్యలు ఎదురైనప్పుడు తగిన సలహాలిచ్చి సాయపడేది. సౌవీర రాజధాని నగరానికి 4-5 ఆమడల దూరాన ఒక కొండ ప్రాంతంలో మహారణ్యంలో ఎంతో పురాతనమైన ఒక కాళికాదేవి ఆలయం ఉన్నది. బహుశా రాజు అయిన వాడి ధైర్య సాహసాలను పరీక్షించడానికి కావచ్చు ఆ దేశపు రాజు కనీసం ఏడాదిలో ఒక్కసారైనా ఆ ఆలయానికి ఒంటరిగా వెళ్ళి దేవీ పూజ చేసి రావాలి అన్న ఆచారం ఉండేది. ఆ ప్రకారం ఒకనాడు రాజు చిత్రవర్ణుడు ఒంటరిగా గుర్రం ఎక్కి కాళికాదేవి ఆలయానికి బయలుదేరాడు. అతను అరణ్యం ప్రవేశించి దేవి ఆలయం ప్రాంతాన్ని సమీపిస్తున్నంతలో దాపులో ఉన్న మహావృక్షాల వెనక నుంచి ఒక స్త్రీ ఆర్తనాదం వినిపించింది. చిత్రవర్ణుడు వెంటనే గుర్రాన్ని అదిలించి అటుకేసి వెళ్ళాడు.
అక్కడ ఒక రాక్షసుడు ఒక కోయ యువతిని పట్టుకుని మింగే ప్రయత్నం చేస్తున్నాడు. చిత్రవర్ణుడు గుర్రం మీద నుంచి కిందకి దిగి బుర్రలోంచి సర్రున కత్తి దూసి, ఒరే రాక్షస, చేవగలవాడైతే నాతో పోరాడి గెలిచి నన్ను మింగు. అబలను మింగ చూడటం సాహసం కాదు, అతి ఏహ్యమైన కార్యం అన్నాడు ఖంగుమనే కంఠస్వరంతో. రాక్షసుడు చిత్రవర్ణుడికేసి వింతగా చూసి, నువ్వా నాతో పోరాడి గెలిచి వీరుడివి, నోరు మూసుకో అన్నాడు. చిత్రవర్ణుడు అమితావేశంతో రాక్షసుడిని సమీపించాడు. రాక్షసుడు బికబికమంటూ నవ్వి తన చేతిలోని కోయ యువతని నేల మీద ఉదించి, జాగ్రత్త, పారిపోయే ప్రయత్నం చేసేవు అంటూ గుడ్లురిమి చిత్రవర్ణుడితో, నువ్వు బడుగు మనిషివి, నేను ఒక మహారాక్షసుడిని, అందులోనూ రాక్షసుల్లో అగ్రజాతి వాణ్ణి. మేము ఒక్క ఆకలిగా ఉన్నప్పుడు తప్ప ఇతర సమయాల్లో ధర్మానువర్తులం. సమౌజ్జీల మధ్య పోరైతే వినసంపు చూడముచ్చట అంటూ చిత్రవర్ణుడి దేహ ప్రమాణానికి కుదించుకుపోయాడు. ఇది చూసి చిత్రవర్ణుడు ఆశ్చర్యపోతున్నంతలో రాక్షసుడు పెద్దగా నవ్వి, నేను ఒక కత్తి సృష్టించుకోవటం అంటే చాలా పెద్ద పని, సమయానికి ఆ మంత్రం కూడా గుర్తు రావటం లేదు, మల్ల యుద్ధం చేద్దాం, ఆ కత్తి అవతల పారి అన్నాడు తొడచరుస్తూ. చిత్రవర్ణుడు కత్తిని నేలకు జార్చి రాక్షసుడితో తలపడ్డాడు. కొద్ది కాలం జరిగేసరికి రాక్షసుడికి దేహబలం ఉన్నా యుద్ధ విద్యలో తగిన శిక్షణ లేనివాడు కావడంతో అలసిపోసాగాడు. ఇది గ్రహించిన చిత్రవర్ణుడు అదను చూసి రాక్షసుడిని గుండెల మీద, కంఠం మీద వజ్రఘాతం లాంటి పిడికిటిపోట్లు ప్రయోగించాడు. రాక్షసుడు బాధతో అరుస్తూ కింద పడి చప్పున లేచి, ఆహా, నువ్వు ధైర్యశాలివే కాదు, మహాబలశాలివి కూడా అంటూ మాయమైపోయాడు. ఆ వెంటనే కోయ యువతి రాజు పాదాలపై వాలిపోయి, దొరా, నా పేరు గిరిక, కోయ పెద్ద కూతుర్ని. అడవి మల్లెల కోసం వచ్చి రాక్షసుడికి చిక్కిపోయాను, మీరు రక్షించారు. రాక్షసులంత వాణ్ణి ఎదిరించిన మీ వంటి మహాసూరులు లోకంలో మరొకరు ఉండరు అన్నది. రాజు చిరునవ్వుతో ఆమె భుజాలు పట్టుకుని లేవనెత్తాడు. మెడలో పూసల దండలతో, తల మీద రకరకాల పక్షి ఈకలతో అలంకరించుకున్న ఆ యువతి వనదేవతలాగా ఉన్నది. ఆమెను ఆపాదమస్తకం పరీక్షగా చూసిన రాజు ఆమె అద్భుత సౌందర్యానికి మంత్రముగ్ధుడైపోయాడు. కొద్ది క్షణాల తరువాత చిత్రవర్ణుడు తన దృష్టిని కోయ యువతిపై నుంచి తిప్పుకుని దాపలున్న కాళికాదేవి ఆలయం కేసి బయలుదేరుతూ, గిరిక, నేను దేవిని పూజించేందుకు వచ్చాను, ఇక నువ్వు నీ గూడానికి వెళ్ళవచ్చు అన్నాడు. అయినా గిరిక రాజు వెనకగా నడిచి కాళీ దేవాలయంలో ప్రవేశించి ఆయనతో పాటు దేవిని ప్రార్థించింది. రాజు బయటికి వచ్చి తను ఎక్కివేసిన గుర్రం ఉన్న చోటుకు నడుస్తూ ఉండగా ఆమె అతన్ని అనుసరించి రాసాగింది. చిత్రవర్ణుడు గిరిక ఏదో చెప్పడానికి తటపటాయిస్తున్నదని గ్రహించి, గిరిక, నీలో నువ్వే ఏదో మదన పడుతున్నట్టున్నావు, చెప్పదలుచుకున్నదేదో నిర్భయంగా చెప్పు, నేను ఈ దేశాన్ని ఏలే రాజు చిత్రవర్ణుణ్ణి అన్నాడు. అది విని గిరిక ఒక్క క్షణం నివ్వెరపోయి, మీరు మహారాజులని ఇప్పటి వరకు గ్రహించలేకపోయాను. మీరు ఆ దేవుని ఏమని ప్రార్థించారో నాకు తెలియదు, కానీ నేను మాత్రం మహాసూరులైన మిమ్మల్ని నా భర్తగా ప్రసాదించమని వేడుకున్నాను అన్నది నిరాశగా. రాజు క్షణకాలం తెల్లబోయి అంతలోనే తేరుకుని ఏదో చెప్పబోయేంతలో ఒక 25 ఏళ్ల కోయ యువకుడు అక్కడికి వస్తూ, గిరిక, నువ్వు ఇక్కడున్నావా, నీకోసం ఈ చుట్టుపక్కలంతా గాలిస్తూ వస్తున్నాను అన్నాడు ఆదుర్తాగా. గిరిక ఆ యువకుడికి జరిగిందంతా చెప్పి, రాక్షసుడి నుంచి నన్ను రక్షించిన వీరు మన దేశాన్ని ఏలే మహారాజులు అన్నది. కోయ యువకుడు రాజుకు నమస్కరించి, మహారాజా, గిరికను రక్షించి నాకు చాలా మేలు చేశారు. రాక్షసుడు గిరికను మింగి ఉంటే నేను ఆత్మహత్య చేసుకునేవాణ్ణి, గిరిక లేనిదే నేను క్షణం కూడా బతకలేను అన్నాడు. రాజు మందహాసం చేసి, అలాగా, నువ్వు గిరికను ప్రేమించిన సంగతి ఏమో కానీ గిరిక మాత్రం నన్ను ప్రాణప్రదంగా ప్రేమిస్తున్నది అన్నాడు. అవునా గిరిక అన్నాడు ఆ కోయ యువకుడు బొంగురుపోయిన గొంతుతో. గిరిక అవును అన్నట్టు తల ఊపింది. రాజు దీర్ఘంగా ఒక్క నిట్టూర్పు విడిచి కోయ యువకుడితో, ఈ చిక్కుముడి సమస్యకు ఒకటే పరిష్కార మార్గం ఉన్నది. నేను రాక్షసుని ఓడించిన మాట నిజమే, కానీ నిన్ను ఓడించలేదు కదా. మల్ల యుద్ధంలో నన్ను ఓడించు, నన్ను ఓడిస్తే గిరికి నీదవుతుంది అన్నాడు. ఇందుకు కోయ యువకుడు సంతోషంగా సరే అన్నాడు. రాజు గిరిక కేసి తిరిగి ఆమెతో, ఈ పద్ధతి నీకు ఇష్టమే కదా అని అడిగాడు. గిరిక ఇష్టమే అన్నట్టు తల ఊపింది.
మరుక్షణం రాజు కోయ యువకుడి మధ్య మల్ల యుద్ధం ప్రారంభమైంది. 4-5 నిమిషాలు గడిచే లోపల కోయ యువకుడు రాజు డొక్క మీద బలమైన ముష్టిఘాతం ఇచ్చాడు. రాజు చిన్నగా అరిచి కింద పడి స్పృహ కోల్పోయాడు. కొద్దిసేపు తర్వాత చిత్రవర్ణుడు స్పృహలోకి వచ్చి లేచి నిలబడి, గిరిక, నేను ఓడాను, నువ్వు ఈ యువకుడిని పెళ్ళాడి సుఖంగా ఉండు అని వెంటనే గుర్రమెక్కి రాజధాని బయలుదేరి వెళ్ళిపోయాడు. ఇది జరిగిన కొన్నాళ్లకు చిత్రవర్ణుడు పుట్టినరోజు సందర్భంగా రాజధాని నగరంలో యుద్ధ విద్యలలో రకరకాల పోటీలు ఏర్పాటయ్యాయి. పోటీలలో గెలుపొందిన వారికి విలువైన బహుమతులు ప్రకటించాడు రాజు. పోటీల ముగింపు రోజు జరిగిన మల్లయుద్ధం పోటీలలో గిరిక భర్త అయిన కోయ యువకుడు రాజా ఆస్థానంలోని మల్లులు అందరినీ ఓడించి విజేతగా నిలిచాడు. ఇంతలో కోయ యువకుడికి బహుమతి ప్రదానం చేయవలసిన రాజు చిత్రవర్ణుడే కోయ యువకుడితో మల్లయుద్ధం పోటీకి బరిలోకి దిగాడు. రాజు ప్రవర్తనకు పౌరులే కాక పోటీలు చూడవచ్చిన గిరిక కూడా ఆశ్చర్యపోయింది. అయితే ఈ పోటీలో తన బావ తప్పక నెగ్గుతాడని భావించిన గిరిక పోటీని కుతూహలంగా చూడసాగింది. కానీ చిత్రవర్ణుడు లాఘవం, శక్తి సామర్థ్యాల ముందు కోయ యువకుడు నిలవలేకపోయాడు. క్షణాలలో రాజు కోయ యువకుడిని మట్టి కరిపించాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, కోయ యువతి గిరిక విషయంలో చిత్రవర్ణుడు ప్రవర్తించిన తీరు చూస్తే అతడిలో సమయస్ఫూర్తి మృగ్యమని, నిలకడలేని బుద్ధి కలవాడని తెలుస్తున్నది కదా. ప్రథమంగా అతడు గిరిక సౌందర్యానికి ముగ్ధుడవటం వల్లని అతడు ఆమె నుంచి దృష్టి మరల్చుకోలేకపోయాడు. అంటే ఆమెను తన భార్యగా చేసుకోవాలనే కాంక్ష అతడిలో ఉన్నట్టు విదితమవుతున్నది. అయితే సమయానికి కోయ యువకుడు వచ్చి గిరిక పట్ల తన ప్రేమను గురించి చెప్పడంతో తన బుద్ధి మార్చుకున్నాడు. ఇకపోతే అతడి శూరత్వం గురించి రాక్షసుడు న్యాయం ఆలోచించి తనకు తానే శరీరాన్ని గురించుకోకపోతే రాజు అతన్ని మల్లయుద్ధంలో ఓడించగలిగేవాడు కాదు. అన్నిటికన్నా రాజు నిలకడలేని బుద్ధికి సాక్ష్యం అతడు మల్లయుద్ధంలో అందరినీ ఓడించిన కోయ యువకుడిపై మల్లయుద్ధాన్ని దిగి అతన్ని ఓడించటం. ఇది గిరికను పెళ్ళాడిన కోయ యువకుడిపై రాజు చిత్రవర్ణుడికి గల అక్కసును, అసూయను వెల్లడించటం లేదా? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీదలా పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, రాజు చిత్రవర్ణుడికి అరణ్యంలో కోయ యువతి గిరికతో పరిచయం అయినప్పటి నుంచి జరిగిన సంఘటనలను వేటికవే కాక అన్నిటినీ సూత్రబద్ధం చేసి ఆలోచించాలి. రాక్షసుడు మహాకాయంతో భీకర రూపంలో ఉన్నప్పుడే చిత్రవర్ణుడు అతనిపై కత్తి దూశాడు. దీనిని పట్టి అతడు మహాసూరుడు అనే దాంట్లో శంకకు ఏమాత్రం తావులేదు. రాక్షసుడు తన రూపాన్ని కుదించుకోవడం అనేది వాడు నమ్మిన ధర్మం మాత్రమే. ఒక యువతి అతిలోక సౌందర్యం చూసి ముగ్ధుడు అయినంత మాత్రాన రాజు ఆమెను వివాహమాడాలని అనుకున్నాడు అనడం సమంజసం కాదు. అదే నిజమైతే చిత్రవర్ణుడు కోయ యువకుడిని ఓడించి గిరికను తనదిగా చేసుకోవటం ఏమంత కష్టం కాదు. గిరికకు మహాసూరుడు అన్న భావంతో తనపై కలిగిన ప్రేమకు స్వస్తి చెప్పించేందుకే రాజు కోయ యువకుడిపై ఓడాడు అనేది సహేతుకం. ఆ తరువాత అతడు పోటీలలో కోయ యువకుడిని సునాయాసంగా ఓడించడం అనేది రాజతంత్రానికి సంబంధించినది. అలా చేయకుండా పోటీలలో గెలిచిన కోయ యువకుడికి చిత్రవర్ణుడు బహుమతి ప్రదానం చేసి ఉంటే వాడు ఏదో ఒక సమయంలో తాను రాజును అరణ్యాన మల్లయుద్ధంలో చిత్తుగా ఓడించానని ఇతరులతో చెప్పే అవకాశం ఉన్నది. ఒక దేశానికి రాజైన వాడికి అంతకు మించిన అవమానం, తలవంపులు కలిగించేది మరొకటి ఉండదు. అందుకే చిత్రవర్ణుడు అందరి సమక్షంలో కోయ యువకుడిని ఓడించి వాడికి గతంలో తన ప్రతాపాన్ని గురించి ప్రచారం చేసుకునే అవకాశం లేకుండా చేశాడు. ఈ వాస్తవాన్ని అంతా గుర్తించినప్పుడు చిత్రవర్ణుడు సమయస్ఫూర్తి, దృఢ స్వభావము కలవాడని, మహాసూరుడని, కేవలం వ్యక్తిపరమైన అసూయ, ప్రతీకార వాంఛలు లేనివాడని తేలుతున్నది అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ సమాప్తం.